పట్టుకోండి పట్టుకోండి, ఎవరైనా వాడిని పట్టుకోండి. దొంగ నా బ్యాగ్ తీసుకెళ్ళిపోతున్నాడు, పట్టుకోండి. ఈ అమ్మాయి పీటీ ఉష కంటే వేగంగా వస్తుంది. దొంగతనం చేయడం గొప్ప కాదు, తన చేతికి దొరికామో మన దొంగల జాతికే పెద్ద అవమానం జరిగినట్టే. భయపడకావే, నీ అక్క తోడుగా ఉన్నంత వరకు ఈ కుక్క నిన్ను అస్సలేం చేయలేదు. మిమ్మల్ని చూసి జైపూర్ మొత్తం భయపడుతుందక్క, కానీ నేను భయపడడానికి మీరేమి చేయలేదు కదా. చాలా ఆపక్క, ఆ కుక్కకి ఏదో పని ఉన్నట్టుంది, అందుకే వేరే దారిలో వెళ్ళిపోయింది. బ్రేకులు వేయి. క్షమించండి, నన్ను క్షమించండి. అద్భుతం తల్లి, ఈ బ్యాగ్ లో మా అయ్యగారు డబ్బులున్నాయి. ఒకవేళ ఈ బ్యాగ్ ఇవాళ దొరక్కపోతే ఇన్ని సంవత్సరాలు అతనికి విశ్వాసంగా ఉండిందంతా నాశనమైపోయేది. ఆ దేవుడి కృప వల్ల నువ్వు చాలా సంతోషంగా ఉండాలి, అనుకున్నదంతా జరుగుతుంది. నేను ఆ దొంగల్ని పట్టుకోవడానికి ప్రయత్నమే చేయలేదు కదా, ఆ కుక్క తరుముతోందని ఫాస్ట్ గా వచ్చాను. అమ్మా, ఏంటమ్మా నీ కూతురు ఇలా ఉంది? అక్కడ చూసి బాగా భయపడి పరిగెట్టింది. ఎంత పెరికమ్మాయి అని వాళ్ళకి తెలిస్తే అవమానం తట్టుకోలేక వాళ్ళే తలుపులు వేసుకుని ఊరేసుకుంటారు. ఏంట్రా అమ్మ, వీడు అబద్ధం చెప్తున్నాడు. అసలు ఆ కుక్క ఎంత పెద్దగా భయంకరంగా ఉందో తెలుసా? అంత పెద్దదేం కాదు, అది ఇంత చిన్నది, అది కూడా క్యూట్ గా ఉంది. పెరికమ్మాయి. అలాగా, నేనేం చేస్తానో చూడు. ఏ అవి అవి పడిపోతావు. నాన్నా, ఇద్దరు దాగుడు ముత్తలాడుతున్నారా? నాన్న మీరే చూడండి, వీడు నన్ను ఏడిపిస్తున్నాడు. ఏరా, ఎందుకు అక్కతో గొడవ పడుతున్నావు? నాటీ బాయ్. ఇక చాలా వదిలేయండి, నాన్న కొంచెం రెస్ట్ తీసుకునివ్వండి. ఓకే. మీకు ఎన్నిసార్లు చెప్పాలండి మీరు ఇలా సరుకులు తీసుకురావద్దని? ఇలా కూరగాయల సంచి తీసుకుని మార్కెట్లో నడిచొస్తే ఏమన్నా బాగుంటుందండి? అందరూ ఏమనుకుంటారు? చూసేవాళ్ళు ఏమనుకుంటారో అని నేను అనుకోవడం మొదలు పెడితే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? ఆ నాన్న, అమ్మ మిమ్మల్ని ఒక మహారాజులా ట్రీట్ చేస్తుందని మీకు అనిపించటం లేదా? నేను రాజానే కదా. అలాగా, మీరు ఏ ఊరికి మహారాజు? మీ మనసులో నిండిన రాజా. ప్రేమ, ధైర్యం, తరువాత వాగ్దానం. ప్రేమ, ధైర్యం, వాగ్దానం ఇవి కేవలం మాటలు కావు, వీర్గఢ్ యొక్క గుర్తింపు. ఇందులో మన పూర్వీకుల నమ్మకం మాత్రమే కాదు, వాళ్ళ ఆత్మలు ఈ మాటల్లో దాగి ఉన్నాయి. వీర్గఢ్ ప్రజలు వీర్గఢ్ చరిత్రని తమ రక్తంతో రాశారు. వాళ్ల పిల్లల రక్తంలో మద్యాన్ని ఎలా కలుపుతాము? కాబట్టి కల్లూరాం గారు, మిమ్మల్ని అన్నయ్యగా భావించి చెప్తున్నాను, ఈ వీర్గఢ్ నేల మీద మద్యం ఫ్యాక్టరీని ఎప్పటికీ రానివ్వను. రానిషా, నీకు తెలుసు, నాకు తెలుసు, ఇంతకు ముందులా ఎస్టేట్లో రాబడి ఉండట్లేదు. ఇలా కాలం మార్పుతో మీరు చేతులు కలపకుండా పోతే వెనకబడిపోతారు. తరువాత వీర్గఢ్ యొక్క భవిష్యత్తు గురించి మీరే ఆలోచించకపోతే
ఇంకే ఎవరు ఆలోచిస్తారు? వీర్గఢ్ భవిష్యత్తు వీర్గఢ్ యువత చేతుల్లో ఉంది. వాళ్ళకి కావాల్సింది మత్తు కాదు, మంచి శిక్షణ. కాబట్టి ఈసారి ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు కాలేజ్ లేదా హాస్పిటల్ ప్రపోజల్తో రండి. అప్పుడు దాని గురించి మాట్లాడదాం. కానీ ఒక్కసారి ఈ డీల్ గురించి ఆలోచించారంటే అల్పాహారం తిని వెళ్ళండి. నమస్తే. రండి కలురామ్. నమస్తే అండి. ఒక దారి లేకుంటే ఏంటి, ఇంకో దారి ఖచ్చితంగా తెరుచుకుంటుంది. వర్షం పడేటప్పుడు గోధుమ పిండి నమ్మడానికి వెళితే ఇదే జరుగుతుంది. సరుకు రుచి ఎవరికి తెలుస్తుంది చెప్పండి? అతనికి కదా దీని విలువేంటో తెలుస్తుంది. మీరు అమ్మగారికి నచ్చ చెప్పొచ్చు కదా, ఆవిడ మీ ఇలా ధర్మపత్ని చూడు, కదా. అవన్నీ రెండోది. ముందు వీర్గర్ రాణి, రెండోదే నా భార్య కూడా. అరే ఇలా చూడండి కల్లు సార్, నేనిక్కడ ఏదో ఒక గొడవను సృష్టించి మీ పని నేను ఎలాగూ పూర్తి చేస్తాననుకోండి. దానికి బదులుగా నాకు అలా జరిగితే మీకే కదా లాభం. అదేం లేదు, ఈ స్థలం పత్రంలో రాణి అమ్మగారి సంతకం తీసుకుంటే చాలు. సరే, ఇక దీనికి బదులుగా నా ఫ్యాక్టరీలో మీకొక భాగాన్ని నేను ఇస్తాను. 60 మీకు, 40 నాకు. చెప్పులు విప్పు. ఏమన్నారు? నా చెప్పులు విప్పమన్నాను. కలు, నువ్వు ఉండాల్సిందెక్కడో తెలుసుకున్నావా? పెద్దవాళ్ళు అప్పుడే చెప్పారు, మనుషులు బట్టలు మార్చడం వల్ల మాత్రం అర్హత ఎప్పటికీ మారదు. ఏది ఏమైనా నువ్వు ఆ బానిస కొడుకువే కదా. అప్పుడు రాజకుటుంబంలో ఉన్న వాళ్ళ చెప్పులను తన తల మీద పెట్టుకుని మా వెనకాలే నడుచుకుంటూ వస్తాడు. ఆ చెప్పులు చేతిలో పట్టుకోవడానికి కూడా ధైర్యం లేదు. కానీ నువ్వు నా పక్కనే కూర్చుని షారిస్తానంటున్నావా? 60, 40 బయలుదేరు, పోరా. దిగ్విజయ్తోనే బిజినెస్ మాట్లాడడానికి వచ్చావా? 40% నాకే, 60 కూడా నాకే. నమస్కారం రాణి గారు. నమస్కారం శాస్త్రి గారు, కూర్చోండి. శాస్త్రి గారు, మీకు బాగా తెలుసు, వీర్గఢ్ 12వ వార్షికోత్సవం పూజకి సమయం ఆసన్నమైంది. మీరు వీలైనంత త్వరగా ఒక మంచి ముహూర్తం చూసి పూజకి ఏర్పాట్లు చేయండి. సరే అండి రాణి గారు. 12వ సంవత్సరపు పూజ. హా, అరే నీకేమైంది? నువ్వేమీ మర్చిపోలేదు కదా, వీర్గర్ రాజు స్వయాన తన చేతులతో విగ్రహాన్ని పెట్టేంత వరకు పూజ పూర్తి కాదు. ఇదే కదా వీర్గర్ సాంప్రదాయం. కానీ రాజుగారెక్కడా? మీకు తెలుసు కదా నేను ఏదీ మర్చిపోనని. మీరు ఏర్పాట్లు చేయండి శాస్త్రి గారు. సరే అమ్మా. ఈ పూజ వీర్గఢ్ రాజు చేతుల మీదుగా జరుగుతుంది. సరే, అలా అయితే వీర్గర్ సింహాసనంలో కూర్చునే తర్వాత వారసులెవరో నిర్ణయం తీసుకున్నావా? ఎంత అందంగా ఉన్నానో నా దృష్టి తగిలట్టుంది. అందరికీ నమస్కారం. మీరు తీసుకునే నిర్ణయం సరిగ్గానే ఉంటుందని తెలుసు. వీర్గర్ ప్రజలందరూ తమ రాజుగారి పేరుని వినడానికి చాలా ఆతృతగా ఉన్నారు. మీరేమీ తప్పుగా అనుకోకపోతే పేరేమిటో తెలుసుకోవచ్చా? తగిన సమయం వచ్చినప్పుడు అందరికీ చెప్తాను. స్వాగతం ఏర్పాట్లకి ఆజ్ఞ జారీ చేస్తాను. సరే మహారాణి గారు. ఇక్కడ ఏం జరుగుతోంది? శైనవి, ఏమైంది? శైనవి, దయచేసి తలుపు తెరు. ఏమైందండి? తలుపు తెరు, మేము ఇక్కడే ఉన్నాం. తలుపు తీయమ్మా, తలుపు తీ.
భయపడకు అక్క, నాన్న నిన్ను ఇప్పుడే కాపాడతారు. శైనవి, చైనవి ఎందుకు భయపడుతున్నావు? తలుపు తీయమ్మా. నువ్వు త్వరగా వెళ్ళి స్క్రూ డ్రైవర్ని తీసుకురా. శైనవి, నన్ను కాపాడండి నాన్న. నాన్న మీరు అక్కకి మహారాణి కథ చెప్పండి, తప్పకుండా అక్కకి భయం పోతుంది. తనకు చీకటంటే చాలా భయం. ఈ కథలో సగం నిజం సగం అబద్ధం. ఒకానొక కాలంలో ఒక రాణి జీవిస్తూ ఉండేది. తన పదవి ఎంత ఉన్నతమైనదో తన మనసు అంతకంటే ఉన్నతమైనది. ఉజ్వలించే సూర్యుడిలాగా మర్యాద, కళ్ళల్లో కొంచెం కూడా భయం లేదు. ముఖంలో నమ్మకమైన కళ, కళ్ళల్లో ప్రేమ ఉండేది. పేదవాళ్ల ఆకలి తీర్చే ఒక తల్లిలా ఉండేది తను. కొన్ని సందర్భాల్లో నీరు, నిప్పు, గాలిలా ఉండేది. ప్రేమ, వీరత్వం, బాధ్యత తన ఆనవాళ్లుగా ఉండేవి. తనే ఆ దేశపు మహారాణి. మార్గం ఏదీ తెలియనప్పుడు లేచి నిలబడ్డమే సాహసం. గాలి వీచే దిశను మార్చేదే సాహసం. సాహసం అంటే బలహీనుల మీద కత్తి దువ్వడం కాదు. సాహసం అంటే నిరాయుధులైనప్పటికీ శత్రువు కళ్లల్లోకి సూటిగా చూడడమే. బలహీనుల్ని నీ ముందు మోకరిల్లేలా చేయడం సాహసం కాదు. కష్టంలో ఉన్నవాడిని కాపాడమే నిజమైన సాహసం. నిజమనే ఆయుధం మన చేతుల్లో ఉన్నప్పుడు మనమెందుకు భయపడాలి? మనసులో నిజం ఉన్నప్పుడు మనమెందుకు భయపడాలి? మనము మనుషులమేగా. ప్రశ్నలతో మనల్ని బాధ పెడతారు. నిజం నిలకడగా మనసులో ఉన్నప్పుడు మనమెందుకు భయపడాలి? మీ ముఖంలో కనిపిస్తున్న ఆ ప్రశ్న మీ నోటిదాకా రానివ్వండి. అడగడానికే వచ్చాను. ఒకవేళ ఎన్నో ఏళ్ల క్రితం అతని స్వార్థం కోసం నువ్వు వద్దు అని నిన్ను విసిరిపారేశాడే, వాడి గురించి ఆలోచిస్తున్నావా అని అడగడానికి వచ్చాను. నీ కొడుకు మీద కంటే మీ అన్నయ్య కొడుకు మీదే నువ్వు ఎక్కువ ప్రేమను కురిపించి పెంచావు. కానీ నీ ప్రేమ ముఖ్యమా, ఆ అమ్మాయి ప్రేమ ముఖ్యమా అన్న పరిస్థితి వచ్చేటటువంటి సమయములో ఆ సరణ్ ఏం చేశాడో తెలుసుగా. నిన్ను కాదు, ఆ అమ్మాయిని ఎంచుకున్నాడు. నీ ప్రేమ రాణిగారి బాధ్యతకు అడ్డుగా ఉందా ఏంటి? అంతేకాకుండా ఒకవేళ అనుకోకుండా పొరపాటున నీ కొడుక్కి సింహాసనాన్ని ఇస్తావా ఏంటి? నీకొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మీ రాజవంశపు రక్తము మీ అన్నయ్య కొడుకు సరణ్ జైపూర్ వీధుల్లో నీ పరువును మొత్తం తీస్తున్నాడు. ఈ సింహాసనాన్ని తప్పుడు చేతుల్లోకి వెళ్ళనివ్వనని నేను మా అన్నయ్యకి మాటిచ్చాను. నేనిప్పుడు ఇచ్చిన మాటని జవదాటను. జైపూర్ నుంచి తిరిగి రాగానే నేను వీర్గఢ్కి కాబోయే మహారాజు పేరుని అందరి ముందు ప్రకటిస్తాను. నాకు దిష్టి తగలకూడదు. రేపు మహారాణి తన కుమారుడు పృథ్వీని వీర్గర్ యొక్క మహారాజుని ప్రకటించబోతున్నారు. ఆ తర్వాత ఆయన భార్య అంటే నేను వీర్గర్ యొక్క మహారాణి అయిపోతాను. నేను దేనికోసం నా జీవితంలో ఇంత పెద్ద త్యాగం చేయాలి? ఆ కళ రేపు నెరవేరబోతోంది. ఓ రేపా? రేపనే రోజు ఎందుకింత ఆలస్యం అవుతోంది? ఈ రోజు ఇప్పుడు జరగొచ్చు కదా.
రాణి మొహంలో రాజకళ అలాగే ఉంది. మా ఆయుష్ కూడా తనకే దక్కాలని నేను వేడుకుంటున్నాను. మహారాణి 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 ఆ, మహారాణి, పూజారి గారు పూజ చేశాక మొదటి ప్రసాదం వీర్గర్ వారసులైన భవిష్యత్తు మహారాజు కోసం ఇస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులని ఆవిడ ఫోటోని చూస్తూ ఉండిపోతారు? ఒకసారి మీరే నేను వెళ్ళి- ఆశపడేది ఒకటే, కథలో ఉన్న ఆ మహారాణ్ణి నా బిడ్డల్ని ఒక్కసారైనా కలుసుకోవాలి, తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. అవి గట్టిగా పట్టుకున్నావు కదా. అబ్బా అక్క, నువ్వు నడిపేది సైకిల్, రాకెట్ ఏవి కాదు. నాన్నకి బర్త్డే గిఫ్ట్ గా ఏమి ఇవ్వాలో నువ్వు ఆలోచించావా? అదంతా మన ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం కదా. నేను నా కాళ్ళకి పని చెప్తున్నాను, నువ్వు నీ బ్రెయిన్ కి పని చెప్పొచ్చు కదా. అక్క, కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే బుర్ర ఎలా పనిచేస్తుంది చెప్పు. అటు చూడు, నీ కడుపులో ఎలుకల్ని తరిమే మందు కనపడింది. ఇలా చూడు, నువ్వెక్కడే ఉండు, నేను వచ్చేస్తాను. మహారాణి వర్ధిల్లాలి! మహారాణి వర్ధిల్లాలి! మహారాణి వర్ధిల్లాలి! బాదుషాలు సారీ, బాదుషాను చూసి పరిగెడతాను, తెలియకుండా గుద్దేశాను అంతే. నీకు ఆకలిస్తోందా? అవును బామ్మ, బాదుషాను చూడగానే కడుపులో గుడుగుడుమంటుంది. బామ్మ కాదు, మహారాణి. ఇదిగో తిను. పూజారి గారు పూజ చేసిన మొదటి ప్రసాదాన్ని వీర్గుడు యొక్క వారసుడైన భవిష్యత్తులో వచ్చే రాజుకి ఇమ్మన్నారు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఎవరో ఏంటో తెలియని వాళ్ళ దగ్గర నుంచి ఏది తీసుకుని తినుకో అని. ఒకవేళ వీళ్ళు నీకు మొత్తం మంది ఇచ్చి నేను కిడ్నాప్ చేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? ఇలా చూడమ్మా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఇలా చూడండి అంకుల్, తెలియని వాళ్ళ దగ్గర తీసుకుని ఏం తినద్దని రైల్వే స్టేషన్ లో కూడా అనౌన్స్ చేస్తారు కదా, మీరెందుకు ఇంత కోపాడుతున్నారు? ఓరి భగవంతుడా, ఈ అమ్మాయి వీర్గారి జెండాని అవమానించింది. విన్నావా? వీర్గారి యొక్క జెండాని అవమానపరిచిన దానికి మహారాణినే అవమానపరిచినట్టు. ఐఎమ్ సారీ, నేను ఇది కావాలని చేయలేదు. ఒక వ్యక్తిని తొలిచూపులోనే గుర్తుపట్టగలను. నువ్వు చేసింది తప్పు కాదు, నేరం. నా దృష్టిలో నువ్వు ఒక పాపాత్మురాలివి. మళ్ళీ ఇంకోసారి మనం కలవకూడదని వేడుకో. బాయ్ బాయ్ బామ్మ. ఒక బాదుషాకే బామ్మ అనేస్తావా? అక్క, నువ్వు తిను, తర్వాత నువ్వు బామ్మ బామ్మ అని అంటావు. ఐడియా వచ్చింది.
బర్త్డే మహారాజు గారు. మా నాన్న బర్త్డేకి మంచి థీమే ఆలోచించాం కదా, చాలా రాయల్ గా ఉంది. రేపు మనం నాన్నని ట్రీట్ చేసే తీరును చూసి నిజంగానే మహారాజు అని అనుకోవాలి. అదంతా సరే గాని మనం దీన్ని ఎందుకు స్టోర్లు తెలియకుండా చేస్తున్నాము? అప్పుడే ఎవరికి తెలియకుండా ఉంటుందిరా పిచ్చోడా. సరే ఓకే, నువ్వు కాస్త త్వరగా ఫినిష్ చెయ్యి. నువ్వు వెళ్ళి బాగా గురక పెట్టి నిద్రపో. అంతకు మించి ఏం చేయలేవులే. అరే వద్దక్క, ఒకవేళ హఠాత్తుగా చీకటిగా ఉంది అనుకో, తర్వాత నువ్వు భయపడి అరవటం మొదలు పెడతావు. ఇక సర్ప్రైజ్ ఏముంది, అందరికీ షాక్ ఇస్తావు. నేను ఇక్కడే నిద్రపోతానులే. అంతే, ఒకే ఒక రెడ్ థ్రెడ్ దొరికితే చాలు, అంతా అయిపోయినట్టే. ఓరి దేవుడా, ఈ అమ్మాయి వేరుగారి జెండాని అవమానించింది. విన్నావా? వీర్ గారి యొక్క జెండాని అవమానపరిచిన దానికి మహారాణిని అవమానపరిచినట్టు. ఇదేంటి? నువ్వు చేసింది తప్పు కాదు, నేరం. మళ్ళీ ఇంకోసారి మనం కలవకూడదని వేడు. ఈ విధంగా కూరగాయల బ్యాగ్ తీసుకుని మార్కెట్లో నడిచొస్తే చూడ్డానికి ఏమైనా బాగుంటుందా? అందరూ ఏమనుకుంటారు? ప్రేమ, ధైర్యం, తరువాత వాగ్దానం. నేను రాజానే కదా. ఈ విధంగా కూరగాయల సంచం తీసుకొని మార్కెట్లో నడిచొస్తే అందరూ ఏమనుకుంటారు? ప్రేమ, ధైర్యం, తరువాత వాగ్దానం. నేను రాజానే కదా. తర్వాత ఏమైంది నాన్న, చెప్పండి. కష్టకాలం వచ్చినప్పుడు ఆ కాలాన్నే దూరం చేస్తుంది. ఎక్కువగా ఎండ కాచినప్పుడు తన నీడలో దాచుకుంటుంది. ప్రేమను పంచడంలో తను నిజంగా ఒక పెద్ద సముద్రం. ప్రేమపూరితమైన మాటలతో మన గాయాలన్నిటినీ నయం చేస్తుంది. ఇవన్నీ ఉన్నప్పుడు తనకు దిష్టి తగిలింది. అంతా సరిగ్గానే సాగుతుంది. కానీ విధి వింత అంతా తలకిందులు చేసింది. ఇద్దరి వైపులా న్యాయం ఉన్నా ఇద్దరు గొడవ పడ్డం ప్రారంభించారు. ఏ చేయి పట్టుకొని రోజూ నడిచానో అదే దూరం అయిపోయింది. దేవుడా, నాకు నా దిష్టే తగిలేటట్టుంది. ఈ రాజసింహాసనం మీద కూర్చునే కళ ఇంతకాలం కలగా మాత్రమే ఉండేది. ఆ కలలన్నీ ఇప్పుడు నెరవేరబోతున్నాయి. నేను ఎదురు చూసిన రోజు వచ్చేసింది. అంటే ఆ కథలో ఉన్న రాణి గారు వీర్కల్ రాణి గారు అన్నమాట. అంటే తన రాకుమారుడు మా నాన్నగారా? నువ్వు చేసింది తప్పు కాదు, నేరం. మళ్ళీ ఇంకోసారి మనం కలవకూడదని వేడు. ఇలా చేసావేంటి శైనవి? సొంత బామ్మతోటి పోట్లాడావా? అంతా అయిపోయినట్టే. ఇకపై నావిడ మన మొహం కూడా చూడదు. నిప్పు బూడిదిగా మారుతుంది, కానీ బూడిద తిరిగి నిప్పుగా మారలేదు. ఈ చరణ్ అనే పేరు వీర్గర్ తరతరాల పుస్తకాల్లోంచి ఎన్నో సంవత్సరాల క్రితమే అంతమైపోయింది. ఈ రోజు నా చేతుల్లో నాశనం అవుతుంది. అతని అంత్యక్రియలు పూర్తయిపోయాయి. ఇక ఎప్పటికీ ఆ చరణ్ ఈ కుటుంబానికి వారసుడు కాలేడు. నాన్న, సగంలో వదిలేసిన మీ కథని మీ కూతురు పూర్తి చేస్తుంది. అది కూడా రేపే. రేపు మీరు మహారాణిని ఎన్నో ఏళ్ల తర్వాత చూడబోతున్నారు. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈసారి మీ ఇద్దరి ప్రేమకి ఎవరి దిష్టి తగలదు. రేపు మహారాణి వాళ్ళ రాకుమారుడు తప్పకుండా కాల్చుకుంటారు. దుర్గమ్మ తల్లి, నాకు సహాయం చెయ్యి.